కుమార్తెలకు రోదనము ఏం నేర్పించాలంట? సినిమా పాటలకు డాన్స్ వేయడం కాదు నేర్పించేది. చూడండి, ఇంకేం నేర్పించకూడదు? అశ్లీలపు మాటలు నేర్పించకూడదు. ఏం నేర్పించాలంట? మీ పిల్లలకు ప్రార్థన చేయడము, రోదన చేయడం నేర్పించండి. చదవండి అక్క. ఒకరికొకరు ఏ విద్య అని పోలుస్తున్నాడు చూడండి. ప్రార్థన ఏమని పోలుస్తున్నాడు అండి? విద్య అని పోలుస్తున్నాడు, విద్యతో పోలుస్తున్నాడు. ఈరోజు దేన్ని, ఏ విద్యలు నేర్పిస్తున్నారు తెలుసా? వారిని వారు రక్షించుకోవడానికి కరాటే, కుంఫులు నేర్పిస్తున్నారు పిల్లలకి. వారు ఎక్కడ ఏ ప్రమాదంలో పడిపోతారో అని చెప్పి ఏం చేస్తున్నారండి? కరాటే, కుంఫులు నేర్పిస్తున్నారు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్తామండి. జాగ్రత్తగా విందామండి. కరాటే, కుంఫులు నేర్పిస్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యా, మీరు ఏం నేర్పించాలంట? మీ పిల్లలకి ప్రార్థన అనే విద్య నేర్పించాలంట. అంగలార్చే ఆ విద్య నేర్పించాలంట. అంగలార్పులు నేర్పించాలంట. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రార్థనలు నేర్పిస్తున్నారు? చూడండి, అందరూ ఈ వేటిని పాడు చేసేవి, వాటిని ఎక్కువగా పిల్లలకు నేర్పించడానికి ఇష్టపడతారు. ఈ ప్రార్థన అనేది వారికి ద్వేషం. పిల్లలకు నేర్పించరు, ప్రార్థన చేయడం నేర్పించరు. ఎందుకంటే ప్రార్థన చేస్తే వాళ్ళు పాడైపోతారు అనుకుంటారేమో. మీకు విషయం తెలుసా? ప్రార్థన చేసిన వాడు పాడైనట్లు లేదు, ప్రార్థనలో గడిపిన వాడు పాడైనట్లు లేదు. ప్రార్థన కోట మీ కుమారుల చుట్టూ, మీ కుమార్తెల చుట్టూ ఉంటే చూడండి, వారు పాడైపోవడమో అసాధ్యం. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా.